గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. డాకర్ ఏ విధంగా వర్క్ అవుతుందంటే, మనకి డాకర్ ఇన్స్టాల్ చేసినప్పుడు 2 ఇన్స్టాల్ అవుతాయి. ఒకటి క్లయింట్, మరొకటి డీమాన్. ఒకే సిస్టంలో 2 ఉంటాయి. మనం డాకర్ ఇన్స్టాల్ చేస్తాం సార్, అందులో డాకర్ క్లయింట్ ఉంటుంది, డాకర్ డీమాన్ ఉంటుంది, 2 ఉంటుంది. డీమాన్ అంటే ఒక సర్వర్తో సమానం, క్లయింట్ అంటే మనది మామూలుగా క్లయింట్ ఇంటరాక్ట్ అయ్యేది. సో ఈ ప్రాసెస్ ఏ విధంగా ఇన్స్టాలింగ్ డాకర్ గివ్స్ యూ క్లయింట్ అండ్ డాకర్ డీమాన్ వచ్చింది అక్కడ రాశారు కదా. సో మనం ఏదైనా ఒక కమాండ్ ఇస్తే ఎవరికి ఇస్తామంటే డాకర్ క్లయింట్కి ఇస్తాం. వాట్ ఎవర్ కమాండ్ డాకర్ ఇమేజెస్ అయినా కానీ ఏదైనా సరే క్లయింట్లో రన్ చేసుకుంటాం. ఈ క్లయింట్ని ఈ విధంగా డాకర్ రన్ హలో వరల్డ్ అనే కమాండ్ని ఇమేజ్, హలో వరల్డ్ అనేది ఒక ఇమేజ్, డాకర్ రన్ అనేది కమాండ్. డాకర్ రన్ హలో వరల్డ్ ఇమేజ్ కావాలని అడిగితే ఎవరిని అడిగినాం? మనం క్లయింట్ని అడిగినాం. క్లయింట్ ఏం చేస్తుంది? సో డీమాన్కి కాంట్కి ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనేది ఒకటి ఉంటుంది. సో ఏపీఐ ఉంటుంది, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ కాల్స్. ఇప్పుడు క్లయింట్ నుంచి ఆ ప్రోగ్రామింగ్ కాల్ చేస్తుంది, ఏంటి? హలో వరల్డ్ అనే ఇమేజ్ నీ దగ్గర ఉందా అని డీమాన్ అడుగుతుంది. ఏవైనా సరే ఇమేజ్లు డీమాన్లో ఉంటాయి, లేకుంటే హబ్లో ఉంటాయి, రిజిస్ట్రీలో ఉంటాయి. సో ఈ ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుందని మనం చూద్దాం ఇక్కడ. సో ఇదేమో నీ దగ్గర ఉందా డీమాన్ అడిగింది. డీమాన్ ఏం చేస్తుంది? ఫస్ట్ సో రన్ హలో వరల్డ్ అడిగింది, మేక్స్ కాల్ ఏ డీమాన్, కాల్ చేసింది. డీమాన్ ఇంప్లిమెంట్ ద డాకర్ రిమోట్ ఏపీఐ, దాని మీద కనెక్షన్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఫస్ట్ అది ఏం చేస్తుంది? దానికి ఇది ఇప్పుడు మీరు డీమాన్ అండి, నేను క్లయింట్ అండి, నేను డీమాను చారి గారిని అడిగా, నాకు హలో వరల్డ్ ఇమేజ్ కావాలని, నా దగ్గర ఏమన్నా ఉందా? 100 రూపాయలు డబ్బులు కావాలంటే నా దగ్గర ఉందా అని చూసుకుంటాను. లేదు నా దగ్గర లేదు, ఏటీఎం దగ్గర పోయి తీసుకుందాం కానీ ఏటీఎంలో పోయి తీసిస్తాను. అంతే నా ప్రాసెస్. ఈడ కూడా హలో వరల్డ్ అనే ఇమేజ్ నా దగ్గర ఉందా అని చెక్ చేసుకుంటాను డీమాన్. అప్పుడు దాని దగ్గర ఉందా? ఐ హ్యావ్ ఏ హలో వరల్డ్ ఇమేజ్ చెక్ చేసుకుని, నా దగ్గర ఇమేజ్ ఉందా? లేదు, ఎంటీ. చూసారా? డాకర్ పోస్ట్ లోకల్ ఇమేజ్ స్టోర్ ఏమీ లేదు, ఎంటీగా ఉంది. ఓకేనా? ఎంటీగా ఉన్నప్పుడు డాకర్ స్టార్ట్ నా దగ్గర లేదని ఇచ్చేసింది. సో ఇచ్చేసినప్పుడు ఏం చేస్తుంది? ఏటీఎం మనకి డబ్బులు సరిగా డబ్బులు అడిగాను కదా, ఆయన ఏటీఎం దగ్గర పోయి తీసి ఇస్తారంటున్నాను కదా, బ్యాంకులో ఉంది కదా, డిపాజిట్లో ఉంది. సో అది డిపాజిట్ బ్యాంక్ లాంటిది అనుకోండి. సో అక్కడికి వెళ్ళేది ఇది అప్పుడు అక్కడ సెర్చ్ చేసింది, డబ్బులు ఉందా? ఎస్, అక్కడ డబ్బులు ఉంది. సో అప్పుడు ఏం చేస్తుంది? అది రిటర్న్ ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? డీమాన్కి ఇస్తుంది. డాకర్ రన్ స్టార్ట్ విత్ న్యూ కంటైనర్, డాకర్ ఏపీ రిమోట్ కాల్. ఓకేనా? సో ఇచ్చేసింది, అది డౌన్లోడ్ చేసుకుంది. అంటే ఇప్పుడు ఏముంది? ఇమేజ్ ఉంది. ఇమేజ్ ఉన్నప్పుడు ఇంకేం చేయాలి? ఇమేజ్ ఉంది, అప్పుడు ఏం చేస్తుంది? క్లయింట్కి రన్ చేస్తుంది. డాకర్ రన్ హలో వరల్డ్ అని ఇచ్చాం కదా, అప్పుడు ఏం చేస్తుంది? డాకర్ రన్ చేసేది. సింపుల్ స్ట్రక్చర్ అంతే. సో కంటైనర్ లైఫ్ సైకిల్ అడిగినప్పుడు వాడి దగ్గర ఉంటే తీసేస్తుంది. మీ దగ్గర డబ్బులు ఉందండి, మీ దగ్గర నేను అడిగానండి ఒక 100 రూపాయలు అప్పు నేను క్లయింట్ని, మీరు సర్వర్ డీమాన్ లేదనుకోండి, నేను అడిగాను 100 రూపాయలు అప్పు లేకుంటే ఏటీఎం దగ్గరికి వెళ్తాయి. సేమ్ యాజ్ కాన్సెప్ట్ ఇది కూడా అంతే కదా. సో కంటైనర్ లైఫ్ సైకిల్, కంటైనర్ ఏం చేయొచ్చు మనం? ఏదో స్టాప్ చేయొచ్చు, స్టార్ట్ చేయొచ్చు. సో లైఫ్ సైకిల్ స్టార్ట్ అండ్ స్టాప్, ఇంతే. ఇంతకు మించి ఏమైనా ఉంటుంది కంటైనర్ లైఫ్ సైకిల్? నథింగ్. అంతే సార్ డాకర్ ఆర్కిటెక్చర్. ఇంతవరకు మనం చెప్పిన ప్రాసెస్ ఏ విధంగా వర్క్ అవుతుంది కదా. డాకర్ ఏదైనా సరే మనకు కమాండ్ ఇస్తాం. నాకు నీకు డబ్బులు అడిగా 100 రూపాయల 200 300 వాట్ ఎవర్ ఇట్ అడిగాను. అడిగితే ఏం చేసింది? డాకర్ హోస్ట్. మీరేం చేశారు? డాకర్ హోస్ట్ అంటే మీ దగ్గర ఉంటే ఏం చేస్తారంటే, మీ దగ్గర 100 రూపాయలు ఉందండి, తీసి ఇచ్చేస్తారు, అంటే రన్ చేసేస్తారు, నాకు ఇచ్చేస్తారు. మీ దగ్గర 100 రూపాయలు లెక్క లేదనుకోండి, సో నా దగ్గర నేను 200 అడిగాను, 200 ఉందా? మీ దగ్గర లేదు. 200 లేనప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ ఏటీఎం దగ్గరికి పోయి తీసుకొని వచ్చి దాన్ని ఇస్తారు. మీ దగ్గర ఏటీఎం డిపాజిట్లో ఉంటుంది కదా, ఇస్తారు. దట్ ఈస్ ద కాన్సెప్ట్. అంతే. హబ్బులో ఉంటే మనకు వచ్చేస్తుంది. అక్కడ కూడా లేదనుకోండి చెప్పలేదు, ఎర్రర్. నువ్వు క్రియేట్ చేసి పెట్టాలా అకౌంట్, నువ్వు అకౌంట్లో డబ్బులు వేసుకొని పెట్టుకుంటే నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఇంతేనండి.